మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శుక్రగ్రహ స్థితి జాతక చక్రంలో బాగుంటే భోగవంతమైన జీవితాన్ని ఇస్తుంది. అయితే దీనికి శుక్రగ్రహ స్థితి బాగుండాలి. ఉదాహరణ జాతక చక్రాలు తీసుకుని చెప్తాం. శుక్రగ్రహం నైసర్గిక శుభగ్రహం. శుక్రగ్రహం నైసర్గిక శుభగ్రహం. అట్లాగే కాలపురుష కుండలి చక్రానికి ద్వితీయానికి సప్తమానికి అధిపతి, అంటే వృషభ రాశికి తులారాశికి. ద్వితీయం అంటే ధనం, మాట, కుటుంబం ఇవన్నీ వస్తాయి, లిక్విడ్ మనీ. అట్లాగే సప్తమం అంటే వివాహం, సమాజం, లిక్విడ్ మనీ, వివాహం, సమాజం ఇవి వస్తాయి. మరి ఈ శుక్రగ్రహ స్థితి స్వరాశిలో ఉన్న మీ జాతక చక్రంలో, స్వరాశి అంటే వృషభతులలో ఉన్న మీ జాతక చక్రంలో ఉచ్చక్షేత్రం మీనరాశిలో ఉన్న వీరికి మంచి యోగంగా ఉంటుంది. అట్లాగే ప్రతి భావానికి కారకం గ్రహాలు ఉన్నప్పుడు సప్తమ భావానికి కారకుడు శుక్రగ్రహమే. అంటే ఆడవారికైనా మగవారికైనా దాంపత్య జీవితం అన్యోన్యంగా ప్రేమానురాగాలతో ఉండాలంటే జాతక చక్రంలో శుక్రగ్రహం బాగుండాలి. శుక్రగ్రహం పాపగ్రహాలతో ఉన్నట్లయితే, మెయిన్ పాపగ్రహం అంటే రాహుగ్రహం, కేతుగ్రహం, కొంచెం ఇబ్బంది. మరి ఇప్పుడు ఒక జాతక చక్రం తీసుకుంటే కుంభలగ్నం తీసుకుందాం. 12వ నెల 1991 కుంభలగ్నం. ఇది శుక్రుడు స్వరాశిలో ఉన్నారు, అంటే భాగ్యస్థితి పొందారు. శుక్రుడు స్వరాశిలో ఉండి భాగ్యస్థితి పొందారు. లగ్నాధిపతి శని 1, 2, 3, 4, 5, 6, 7, 8 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 లగ్నాధిపతి 10వ దృష్టితో చూస్తూ ఉన్నారు. లగ్న పంచమ భాగ్యాధిపతులు ఎవరైనా కదా, అది నైసర్గిక శుభగ్రహమైన నైసర్గిక పాపగ్రహమైన, అంటే సౌమ్యగ్రహాలు, క్రూరగ్రహాలు అంటాం. ఎవరైనా సరే ఎప్పుడు కూడా మంచినే చేస్తారు, జాతకానికి మంచిని ఇస్తారు. మరి కుంభలగ్నానికి లగ్నాధిపతి శని భగవానుడు 10వ దృష్టితో శుక్రుడిని చూస్తున్నారు. ఇలా చూస్తే ఏముంటుంది? లగ్నాధిపతి కానీ, పంచమాధిపతి కానీ, భాగ్యాధిపతి కానీ శుక్రుడిని చూస్తే వీరికి లగ్జరియస్ లైఫ్ ఉంటుంది. లగ్జరియస్ లైఫ్ ఉంటుంది వీరికి. ఇలాంటి వారు ఎప్పుడు కొత్తదనాన్ని, శుభ్రంగా ఉండే తత్వాన్ని, అంటే అట్లాగే మంచి డ్రెస్ సెన్స్. పంచమాధిపతి చూశాడు అనుకోండి, వీరి ఆలోచనలు జ్ఞానవంతంగా, మోడరేటివ్గా ఉంటాయి. పంచమాధిపతి. లగ్నాధిపతి చూస్తే వీరికి డ్రెస్ సెన్సు, వీరి ప్రత్యేకత ఇవన్నీ ఉంటాయి శుక్రుడిని చూడడం వల్ల. లేదు, శుక్రుడు లగ్నాధిపతితో కానీ, భాగ్యాధిపతితో కానీ, పంచమాధిపతితో కానీ స్థితి ఉంటే వెరీ గుడ్. అది కూడా
ఇప్పుడు శుక్రుడే పంచమాధిపతో లగ్నాధిపతో భాగ్యాధిపతి అయినప్పుడు ఇది వర్తించదు. అప్పుడు శుక్రుడు లగ్నాధిపతి అయినప్పుడు ఆ శుక్రుడు లగ్నాన్ని చూడాలి. ఇలా చూసిన వారు కూడా వారి డ్రెస్ సెన్స్లో ప్రత్యేకత ఉంటుంది. వారు అందరిలో ఆకర్షణీయంగా కనిపిస్తారు. మంచి మాట, అందరిలో మాట కలుపుగోరుతనంతో ఉంటారు. ఇట్లా ఉంటుంది. ఇట్లాగా శుక్రుడు ద్వితీయానికి ఆధిపత్యం వహించాడు అనుకోండి, కుటుంబం, మాట, ధనం ఆధిపత్యం వహించి లగ్నాధిపతితో చూస్తుంటే లేదా ప్లస్ కలిసి ఉంటే, మొన్న ఒక జాతకం చెప్పాను 1972, ఆ వ్యక్తికి శుక్రకుజులు తృతీయంలో ఉన్నారంటే లగ్నాధిపతి మేషలగ్నం తృతీయంలో ఉన్నారు, భాగ్యాధిపతి చూస్తూ ఉన్నారు. ఇది ఉంటుంది, చూస్తూ ఉన్నారు. ఇట్లాగా ప్రతిదీ ఒక ప్రత్యేకత చూపించుకుంటారు. శుక్రగ్రహంతో లగ్న పంచమ భాగ్యాధిపతులు కలిసి ఉంటే. మరి ఇంకొక జాతక చక్రం తీసుకుంటే, ఉదాహరణ జాతక చక్రం సెప్టెంబరు 1994. మరి మీనరాశిలో శుక్రుడు ఉచ్చు పడతాడని చెప్పుకున్నాను కదా. మరి మీన లగ్నం అయ్యి, మరి మీన లగ్నానికి శుక్రుడు తృతీయాధిపతి అష్టమాధిపతి అయ్యారు. మీన లగ్నం లగ్నాధిపతి గురుడు శుక్రుడు ఇంట్లో శుక్రునితో కలిసి ఉంటే, శుక్రునింట్లో శుక్రుడితో కలిసి ఉంటే వీరిద్దరూ ద్వితీయ భావాన్ని చూస్తూ ఉంటారు. మరి ఇది ధనానికి మంచిది. అట్లాగే అత్తగారింట్లో బాగుంటుంది వీరికి. ఇలా తీసుకోండి, మీ లగ్నాధిపతి శుక్రునితో, అది అష్టమ స్థానమైన కలిసి ఉన్నారు, కలిసి ఉండి ద్వితీయ స్థానాన్ని చూస్తున్నారు. ధనానికి లోటు ఉండదు. చిన్నప్పటి నుంచి వారు ధనానికి ఇబ్బంది పడకుండానే పెరిగి మంచి చదువులు చదువుకొని మంచి ధనాన్ని సంపాదిస్తారు. అట్లాగే ఇక్కడ చెప్పిన ఫస్ట్ ఉదాహరణలు కూడా అంతే. శుక్రగ్రహం మొత్తం వైభవంగా జీవితాన్ని అందిస్తుంది. అందుకే శుక్రవారం చాలా వీడియోల్లో చెప్పి ఉన్నాను. శుక్రవారం శుక్రుని సంఖ్య 6, 6వ రోజే వస్తుంది శుక్రవారం. మరి ఈ శుక్రవారం లక్ష్మీదేవి ఆరాధన చేసుకుంటే ఆ రోజు మంచి డ్రెస్ సెన్స్, చిన్న చిట్కాది అంటే మంచి ఆకర్షణీయంగా అందంగా డ్రెస్ చేసుకుంటే ఎవరైనా ఆడవారైనా మగవారైనా, ఒకవేళ శుక్రగ్రహ స్థితి బాగోలేకపోయినా శుక్రునితో ఇబ్బంది ఉన్నా శుక్రవారం మంచి డ్రెస్ సెన్స్ చేసుకుంటే డ్రెస్అప్ అయ్యి లక్ష్మీదేవి ఆరాధన చేసి ఇలా ఉంటే మంచిగా రోజులు మారతాయి. వీరికి ఆటోమేటిక్గా లగ్జరియస్ లైఫ్ ఉంటుంది. వృషభ లగ్నానికైనా గుర్తుపెట్టుకోండి, వృషభ లగ్నానికైనా వృషభ లగ్నం అయినా తులా లగ్నం అయినా, వృషభ రాశి అయినా తులా రాశి అయినా, ఇందులో జన్మించిన వారికి శుక్రగ్రహ అనుకూలం 100% ఉంటుంది. మరి లగ్నాలండి, లగ్నాధిపతి లగ్నం చూడరు కదా. వృషభ లగ్నానికి పంచమాధిపతి పంచమాధిపతి బుధుడు,
భాగ్యాధిపతి శని. వీరు శుక్రగ్రహాన్ని చూస్తూ ఉంటే 100% మంచిది. అందులో బుధుడు కన్నా భాగ్యాధిపతి శని గాని చూసినట్లయితే, వృషభ లగ్నం అయ్యి భాగ్యాధిపతి శని భగవానుడు చూసినట్లయితే 100% యోగవంతమైన జాతకం వృషభ లగ్నానికి. తులా లగ్నానికి భాగ్యాధిపతి బుధుడు, పంచమాధిపతి శని భగవానుడు. అంటే శని భగవానుడు చూడాలి బుధుడు కన్నా శని భగవానుడైతే, ఎందుకంటే శని శుక్రులు ఇద్దరు మంచి ఫ్రెండ్స్, లేదు వీరి నక్షత్రాల్లో భాగ్యాధిపతి పంచమాధిపతి ఎవరైనా శుక్రగ్రహ నక్షత్రాల్లో స్థితి పొంది ఉంటే, తులాలగ్నానికి శని భగవానుడు శుక్రగ్రహ నక్షత్రంలో ఉంటే, శుక్రగ్రహ నక్షత్రం ఎందులో ఉంటుంది? ధర్మరాశుల్లో ఉంటుంది, అగ్నితత్వపు రాశుల్లో ఉంటుంది. భరణి, పూర్వాషాఢ, పుబ్బ. ఎవరు? తులాలగ్నం అయ్యి పంచమాధిపతి శని భగవానుడు ఈ నక్షత్రాల్లో ఉంటాయి. బుధుడు కాదు, పంచమాధిపతి అయ్యి ఈ నక్షత్రాల్లో ఉంటే 100% యోగవంతమైన జాతకం. ఇట్లా తీసుకోండి. శుక్రగ్రహ స్థితి భోగవంతంగా జీవితాన్ని ఇస్తుంది. భోగం అంటే ఏంటి? శుక్రగ్రహ స్థితి బాగుండి మీ లగ్నాధిపతి కానీ మీ భాగ్యాధిపతి కానీ దృష్టి ఉండి కలిసి ఉంటే, వీరికి వాహనాలు, ముఖ్యంగా పెద్ద పెద్ద వాహనాలు కలిగి ఉంటారు. అందమైన భవనం, కార్లు, లగ్జరియస్గా కనిపిస్తారు. ఇది 100%. ఇది 100% లగ్నాధిపతి దశలోనే అన్నీ సమకూరిపోతాయి. అదే పంచమాధిపతి చూస్తుంటే పంచమాధిపతి దశలోనే ఇట్లాగా ఉంటుంది. మరి ఈ శుక్రగ్రహం ధనానికి సప్తమానికి కారకుడు, ఆధిపత్యం వహించాడు కాబట్టి, వృషభ తులారాశులకి ఆధిపత్యం వహించాడు కాబట్టి 100% జాతక చక్రంలో శుక్రగ్రహ స్థితి ప్రతి ఒక్కరికి బాగుండాలి. ఉచ్చుపట్టిన మీనరాశిలో ఉన్న, స్వరాశుల్లో శుక్రగ్రహం ఉన్న ఈ జాతకాలు తీసుకోండి. ఎన్ని తీసుకుంటారన్న అందరికీ అది వర్తిస్తుంది. లేదు లగ్న పంచమ భాగ్యాధిపతులతో కలిసి ఉన్న వారివి శుక్రగ్రహ నక్షత్రాల్లో ఉన్న బాగుంటుంది. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.